ఓం శాంతి. మీ ప్రశ్నలు మా సమాధానాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముందర ప్రముఖులు ఆదరణీయ రాజయోగిని బ్రహ్మకుమారి సుగంధక్కయ్య గారు విచ్చేసి ఉన్నారు. మన మనసులో కలిగేటువంటి ప్రశ్నలకు ఈరోజు వారి నుండి మనం జవాబు తీసుకోబోతున్నాం. మరి ఈ ప్రశ్నలు జవాబు కార్యక్రమానికి వారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఓం శాంతి దీది. దీది, సాధారణంగా మనము నిత్య జీవితంలో ఎన్నో ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటాం. అయితే భగవంతుని బిడ్డ అయిన తర్వాత ఈ బ్రాహ్మణ జీవనంలో పరమాత్మ ఇచ్చినటువంటి శ్రీమతాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. అంటే మనం అమృతవేళ చేస్తూ ఉంటాం, మరి మురళీ క్లాస్ చదువుతాం, రోజంతా మనం హ్యాపీగా ఉండాలని గుణాలు ధారణ చేస్తూ ఉంటాం, మరి బాబా సేవ కూడా చేస్తూ ఉంటాం. అయితే మన స్టేజ్ అనేది ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దుఃఖం అనుభవం అవుతుంది, చింత వచ్చేస్తుంది, వేరే వేరే సంకల్పాలు వచ్చేస్తాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి దీది? ఇదేమో బాగుంది, ప్రశ్న మంచిదే. అంటే మనం యోగం చేస్తాం, మరి క్లాసెస్ వింటూ ఉంటాం, అయినా కూడా మన మనసు ఎందుకోసం అట్లా అవుతుంది అని ఇది చాలా సూక్ష్మ మాట. చాలా సూక్ష్మ బుద్ధి వాళ్ళకు ఇది చాలా బాగా అర్థమవుతుంది. మనం రోజంతా ఏదో ఒక సూక్ష్మంగా పాపం చేస్తూ ఉంటాం. తర్వాత దీనికి పూర్వజన్మాని ఎఫెక్ట్ ఉంటుంది. గత జన్మలో పూర్వజన్మలో అని ఏం కర్మం చేస్తూ ఉంటామో ఒక్కొక్కసారి అది ఇమర్జ్ అవుతూ ఉంటుంది. అది ఒక మాట. తర్వాత దినమంతా మనం యోగయుక్తంగా ఉండే దాంట్లో కొంచెం అటెన్షన్ తక్కువ. ఆ అటెన్షన్ తక్కువ అయ్యి దానివల్ల మనకు తెలియకుండానే సూక్ష్మంగా కొన్ని మిస్టేక్స్ చేస్తాం. ఆ మిస్టేక్ కూడా ఒక రకమైన పాపనే అర్థం, ఎందుకంటే మన వంచిత చేస్తూ ఉంటాం. సో ఆ మిస్టేక్స్ వల్ల మనకు మన మనసు అప్ అండ్ డౌన్ అవుతుంది, ఫీలింగ్స్లో వస్తుంది. ఎంతో శ్రీమతిలో మనం నడుచుకున్న కొన్ని శ్రీమతాన్ని మనం సూక్ష్మంగా ఉండేదాన్ని వదిలేస్తున్నాం. అందువల్ల అట్లా మనసు అవుతూ ఉంటుంది, ఫీలింగ్స్ వస్తుంది. దానిపైన అటెన్షన్ ఇవ్వాలి. అయితే సూక్ష్మ పాపము కనిపెట్టి దానిపైన అటెన్షన్ ఇచ్చి దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. మరి దీది ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తుంది, కొందరిని చూస్తే చాలా మంచి వాళ్ళని, వాళ్ళ దగ్గర ఉండాలి, బాగా స్నేహం చేయాలి, మాట్లాడాలి, వీరు బాగుంటారు అనిపిస్తుంది. ఇంకొందరిని చూస్తే వీళ్ళని దూరం పెట్టాలి, వీళ్ళు అసలు దగ్గరికే రాకూడదు అని ఇలా మనసులో భావన కలుగుతుంది కదండి దీది. ఇది కూడా సూక్ష్మ పాపమే అవుతుందా? అవును, గ్యారంటీ ఇది సూక్ష్మ పాపం. ఎందుకంటే మనకు కొందరిపైన మనం ప్రభావిత అయిపోతాం, అట్రాక్షన్. కొందరిని చూస్తే రిపల్షన్ ఉంటుంది, రిపల్షన్, ఆకర్షణ వికర్షణ అవుతుంది. కొన్ని దానిపైన ఆకర్షణ, కొన్ని దానిపైన వికర్షణ అవుతుంది. అంటే మన మనసు బ్యాలెన్స్లా లేదు, ఒకట ఈ పక్క వంగుతాం, లేదంటే ఈ పక్క వంగేస్తాం. అందువల్ల మన మనసులో కొందరిని చూస్తే అట్రాక్షన్ ఎందుకు అవుతుందంటే మనం వాళ్ళ గుణాల పైన కానీ, వాళ్ళ ఎక్స్టర్నల్ బ్యూటీ పైన కానీ, వాళ్ళ జ్ఞానం చెప్పే విధానం కానీ మనం అట్రాక్ట్ అయిపోతాం. ఆ అట్రాక్షన్ అనేది కూడా ప్రభావిత అయ్యేది. సో ప్రభావిత అయ్యేదంటే పాపమే, అక్కడ సూక్ష్మ పాపం. ఎందుకంటే ఇక్కడ మనం పరమాత్మ ఒక్కరిపైన ఆకర్షణ కావాలి, అది పాపం భస్మ అయ్యేదానికి. అయితే స్థూలంగా ఒకరి పైన ఇట్లా వచ్చిందంటే అది లోపల సూక్ష్మంగా పాపం
జమ అవుతుంది అని. తర్వాత కొందరు పైన మనకు వికర్షణ అవుతుంది. వికర్షణ అంటే మనకు వాళ్ళు చేసే పని ఇష్టం లేదు, వాళ్ళకు మనకు ఏదో పాత లెక్కాచారం ఉంటుంది. అందువల్ల వాళ్ళ పైన మనకు ఒక రకంగా అసహ్యంగా అంటే మనసుకు ఇష్టం లేదు. అది సూక్ష్మ పాపమే. ఎందుకంటే మనం యాజ్ ఎ యోగి అంటే ఈ రెండు ఫీలింగ్స్ రాకూడదు. ఈ రెండు ఫీలింగ్స్ వచ్చేది అంటే బ్యాలెన్స్లో లేదు. మరి మనం పరమాత్మ చెప్పే జ్ఞానం ఇది డ్రామా, వాళ్ళ సంస్కారం అది. అట్లా అని మనం చూడం. దానికి బదులుగా వాళ్ళ చెడ్డ సంస్కారాన్ని చూసేది మనకు అలవాటు అయిపోయింది. దానివల్ల మనకు వికర్షణ అవుతుంది, అంటే ఇష్టం లేకుండా పోతుంది. పరమాత్మ మంచి గుణాలను చూసి ఆకర్షితము అవ్వకూడదు, అవగుణాలను చూసి వికర్షణ కాకూడదు. అయితే ఈ అట్లా అయ్యేదంటే పాపమే. మరి మనం ఇలాంటి సూక్ష్మ పాపాల నుండి కూడా మనము ఫ్రీ అయిపోవాలి. ఎట్లా ఫ్రీ అవుతారు? దానికి బాబా అంటే ఆకర్షణ అయ్యే దాని నుంచి ముక్తి అయ్యే దానికోసం చూడాలి. వీళ్ళ విశేషత పరమాత్మ కంటే ఏమీ పెద్ద లేదు, భగవాన్ కంటే పెద్ద మహిమ యోగ్యన, భగవాన్ కంటే పెద్ద బ్యూటీ వాళ్ళలో ఉంది లేదు. వాళ్ళకు పరమాత్మనే ఆ విశేషత ఇచ్చినారు. అట్లా అని మనకు బాబా పైన మనసు పోవాలి ఫస్ట్. తర్వాత ఎవరిపైన వికర్షణ అవుతుందో వాళ్ళ కోసం మన మనసులో న్యాచురల్గా రావాలి. ఈ పెద్ద డ్రామాలో వాళ్ళ పార్ట్ అట్లా ఉంది. సో ఇక్కడ సాక్షి అవస్థను యూజ్ చేయాలి, ఇక్కడ బాబా సాతీను అయిపోవాలి. బాబాకు సాతి అయిపోతే ఎవరిపైన ఆకర్షణ ఉండదు. డ్రామాని సాక్షిగా చూస్తే ఎవరిపైన వికర్షణ కూడా కాదు. సో ఇది రెండు బ్యాలెన్స్లా ఉంటుంది. సాతి और సాక్షి అవస్థ కంపల్సరీగా ఉంటే ఈ సూక్ష్మ పాప నుంచి మనం ముక్తి అయిపోతాం. అది ప్రాక్టీస్ ఎక్కువ కావాలి. థ్యాంక్ యూ దీది. మరి ఇంకొక ప్రశ్న దీది, మనము బాగా యోగం చేయాలని రెడీ అవుతాం, కూర్చుంటాం. అలాగే మొదట ఆత్మ అనుకొని చాలా మంచిగా ఉన్నత స్థితిలో కూర్చుంటాము. అయితే మన మనస్సు అనేది నామరూపాలలో చిక్కుకుంటూ బాబా దగ్గర పోకుండా బుద్ధి ఇక్కడిక్కడే భ్రమిస్తూ ఉంటుంది. మరి ఇది కూడా సూక్ష్మ పాపమే అవుతుంది కదా దీది. అయితే దీన్ని ఎలా మనము, ఈ సూక్ష్మ పాపం నుండి ఎలా మనం బయటపడాలి? అంటే దీనికి ఆధారం ఏమిటి? నామరూపాలలో చిక్కుకోకుండా మన మనస్సును బాబా దగ్గర ప్రీతిగా అనుభవం చేయించడానికి మనం ఏమేమి ధారణ చేయాలి? అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే మీరు నామ్ రూప్సే న్యారా బను అని చెప్తారు. ఎట్లా భగవాన్ కోసం భక్తాత్మని చెప్తారు, నామ్ రూప్సే న్యారా హై అట్లా. అట్లా అంటే ఇది కాదు, పేరు లేదు, రూపం లేదు, మాట లేదు. భగవాన్కు పేరు ఉంది, రూపం ఉంది, కానీ పరమాత్మ దానికి వశం కారు. అట్లే ఇప్పుడు మనం ఏదైనా భాషణ చేస్తాం, ఇవన్నీ చేస్తాం, ఎవరైనా మహిమ చేస్తారు మన వెంటనే మన మనసు ఏమవుతుంది? పొంగిపోతుంది, సంతోషంగా అయిపోయి మన పేర్లో మనమే ఇరుక్కుని పోదాం. అంటే ఆ పొజిషన్, ఆ పేరు నుంచి మనం సూక్ష్మంగా డిటాచ్ అయిపోవాలి. అంటే స్వీకారం చేయకూడదు. ఎవరైనా మన మహిమ చేస్తే మనం స్వీకారం చేయకూడదు. మనసు బయట కాదు, మనసు లోపల మనకు దాని స్వీకృతి కాదు. ఇంకొకటి, ఎవరైనా పొజిషన్ ఇస్తారో ఆ పొజిషన్ అనుసారంగా రెస్పాన్సిబిలిటీతో పని చెయ్యాలి, కానీ ఆ పొజిషన్ మనసు స్వీకారం చేయదు. ఎట్లా ఇప్పుడు మా అమ్మని బాబా మహిమ చేస్తారు, బాబానే మహిమ చేస్తూ ఉంటారు, అందరూ మహిమ చేస్తారు. మా అమ్మ గుణాలు అట్లా ఉంటుంది. అయితే మా అమ్మ ఏం చేస్తారంటే సాక్షిగా తన చూసుకుంటారు. ఓ ఈ గుణాలు మహిమ చేస్తున్నారంటే నేను కూడా ఈ గుణ సంపన్నం కావాలి. అయితే మనస్సుతో దాన్ని స్వీకారం చేసి
దానికి వశం కాదు. ఓ నేను ఎంత బాగున్నానే అట్లా వశం కాకూడదు. వశం కాకుండా ఉండేది అంటే నామ రూపు నుంచి పొజిషన్ నుంచి న్యార అయ్యేది అని అర్థం. ఒకవేళ మనం దానికి వశమైపోదాం అనుకో, అప్పుడు మనకి అదే స్మృతి ఉంటుంది, హ్యాపీగా ఉంటాం. వాళ్ళు మహిమ చేస్తారు, నేను ఇట్లా అని. మరి పరమాత్మ తలంపు, పరమాత్మ అనుభవం అక్కడ కాదు, మైపన్ను వచ్చేస్తూ ఉంటుంది. ఈ మైపన్నేది కూడా చాలా సూక్ష్మ పాపం. నా పేరు, మైపన్, నా పొజిషన్ ఇట్లా వచ్చేది కూడా చాలా పెద్ద మైపన్. దాని నుంచి న్యారా కావాలి. అది ఎంతో సూక్ష్మ పాపం. అంటే దానికోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తేనే అది పోతుంది. కరణ్ కరావన్ హార్ బాబా దాన్ని మర్చిపోయేసి మనం ఇది స్వీకారం చేసి నా పేరు, నా పొజిషన్. కొందరికి అది దొరకలేదంటే కూడా వాళ్ళకు కోరిక ఉంటుంది, నా పేరు ప్రత్యక్షం కావాలి, నాకు ఇంత పెద్ద పొజిషన్ ఉండాలి అట్లా అని. సో ఇది భగవాన్ కార్యం, పరమాత్మ చేయించుకుంటారు. అట్లాని స్థితిలో మనం ఉంటే ఈ సూక్ష్మ పాప నుంచి మనం ముక్తి అయిపోతాం. అది ప్రాక్టీస్ ఎక్కువ కావాలి. కరణ్ కరావన్ హార్ భగవాన్ అట్లా అని ప్రతి అడుగులో ప్రతి పనిలో మనం యూజ్ చేస్తూ ఉంటే అప్పుడే మనం ఈ మైపంది నామ రూప్ ఏముందో, పొజిషన్ ఏముందో దాని నుంచి మనం ఫ్రీ అయిపోతాం. మరి బుద్ధి యొక్క అభిమానం అంటే అర్థం ఏమిటి ఇది? ఇది కూడా మైపన్కు సేమ్ ఈక్వినేషనే వస్తుందా? ఇది మైపన్ నుంచే వస్తుంది. బుద్ధి అభిమానం అంటే కొందరికి షార్ప్ బుద్ధి ఉంటుంది, మంచి ప్లాన్స్ చేస్తారు. ఆ ప్లాను పరమాత్మ కోసం అవశ్యమే. మంచి బుద్ధి ఏమో కావాల్సిందే. అయితే దాని అహంకారంలో వచ్చేస్తారు. నా బుద్ధి బాగుంది, నా ప్లాన్ బాగుంది, నేను చెప్పిన ప్లాన్ ఇట్లా. ఒకవేళ వేరే ఎవరైనా స్వీకారం చేయలేదంటే అప్పుడు వాళ్ళకు చాలా ఫీల్ అయిపోతుంది. సో ఆ ఫీల్ చేసే విషయంలో ఏమవుతుందంటే వాళ్ళు వంచిత అయిపోతారు. మంచి బుద్ధి ఉండి కూడా ఆ మైపన్లో వచ్చి బుద్ధి అహంకారంలో వచ్చేసిందంటే అది పరమాత్మ కార్యంలో పనికిరాకుండా పోతుంది. అందువల్ల మైపన్ది ఆధారంలోనే నా బుద్ధి బాగుంది అని అనుకుంటాను. బుద్ధి అభిమానం, దాని త్యాగం చేసే విధానం కూడా అనుకోవాలి. నేను పరమాత్మకు మనస్సు, బుద్ధి, సంస్కారం అర్పణ చేసేసాను. దాంట్లో పరమాత్మ విచారాలు ఏదో అది నా విచారాలు. పరమాత్మ కార్యార్థం ఏం చేశాను అది బాబా ఇచ్చిన టచింగ్ నాకు, నాదే కాదు, భగవాన్ నాకు టచింగ్ ఇచ్చినారు. అట్లా అనుకుంటే మనకు ఆ బుద్ధి అహంకారం రాదు. దాని నుంచి ముక్తి కావాలి. అది సూక్ష్మ పాపమే. మరి సదా బుద్ధి యొక్క అభిమానం రాకూడదన్నా, నామరూపాలలో చిక్కుకోకూడదు అన్నా కూడా కరణ్ కరావన్ హార్ బాబా చేయిస్తూ ఉన్నారు అనేటువంటి స్మృతిలో మనం ఉన్నప్పుడు ఈ సూక్ష్మ పాపం నుండి మనం ముక్తి అయిపోతాం. దీది ఇంకొక ప్రశ్న. ఇప్పుడు పెద్ద అక్కయ్య ఉంటారు సెంటర్లో. అక్కయ్యకు తెలియకుండా అక్కయ్య పేరును మనము యూస్ చేసి బాబా కార్యమే జరుగుతూ ఉంటుంది. అక్కడ అన్నయ్యలకు దీది ఇలా చెప్పారు, మీరు ఈ కార్యం చేయాలంట అని పెద్ద దీదికి తెలియకుండా మనము ఆ కార్యం జరిపించినప్పుడు ఇది కూడా సూక్ష్మ పాపం అవుతుందా? గ్యారంటీ ఇది సూక్ష్మ పాపం అవుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళని పేరున మిస్యూజ్ చేసుకుంటారు. తన కార్యానికి కోసం, స్వార్థానికి కోసం. సో స్వార్థార్థంగా ఇది బాబా పని అని అనుకుంటారు. అయితే దాంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా చేసేది ఏముంది? తన పేరు కావాలని కదా చేసేది, తన పొజిషన్ బాగుండాలని కదా చేసేది. సో అక్కడ స్వార్థం మిక్స్ అయిపోయింది. అందువల్ల వాళ్ళకు ఆ శక్తి లేదు చేయించేదానికి. పెద్దవాళ్ళ పేరు తీసుకొని దాది ఇట్లా చెప్పారు, దీది ఇట్లా చెప్పారు, మీరు చెయ్యాలి అని చెప్పేది. పెద్దవాళ్ళ పేరును యూజ్ చేసుకుని కార్యం చేయించేది, అది అక్కడ తప్పు అయిపోతుంది.
మిస్యూజ్ చేసిన దానివల్ల అది నువ్వు సూక్ష్మ పాపమే. ఆ పాపం నుంచి కూడా చాలా విషయాల్లో వంచిత అయిపోతారు. వంచిత అయిపోయే దానివల్ల వాళ్ళకు యోగం కుదరదు. దేని ఏ కార్యంలో మనకు యోగం కుదరలేదు అదని సూక్ష్మ పాపం. అది విఘ్నాలు వేస్తూ ఉంటుంది, విఘ్నం వస్తూ ఉంటుంది. అందువల్ల అది సూక్ష్మ పాపం. అది మళ్ళీ సత్యం బయటపడిన తర్వాత అది వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. మరి అక్క ఇలా అన్నారని లోపలే ఫీల్ అవ్వడం, డిస్టర్బెన్స్, యోగం కుదరకుండా అలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. అప్ అండ్ డౌన్. అది మరి మనము పెద్ద వారి క్లాసులు వినింటాము. ఆ క్లాస్లో జరిగిన పాయింట్స్ని మనం విని నేనే చెప్పాను అని ఇతరులకు క్లాస్లో వినిపించడం కూడా సూక్ష్మ పాపం అవుతుంది. అది అవునా? దొంగలాగా వేరే వాళ్ళ సామాన్య దొంగతనం చేసి మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే అప్పుడు వాళ్ళ పేరు చెప్పాలి. దాది ఈ విధంగా క్లాస్ చేశారు, జగదీష్ బాయ్ ఈ విధంగా చెప్పారు, అట్లా అని వాళ్ళ పేరు చెప్పి మనం దాని క్లాసులో చెప్తే అది పాపం కాదు. ఇది ఎట్లా పాపం అవుతుందంటే వాళ్ళ సామాన్నే మనం యూజ్ చేసేది వాళ్ళకి తెలియకంటనే నాది అనుకుని యూజ్ చేసేది ఈ దొంగలాగా అయిపోయిందా లేదా? సో అది కూడా సూక్ష్మ పాపమే అవుతుంది. అంటే మనం క్లాస్ చేయొచ్చు, మంచి పాయింట్స్ ఉంటాయి, వాళ్ళది చెప్పొచ్చు క్లాస్లో. అయితే మరి నాదిలాగా నేను చెప్పేదాని బదులుగా వాళ్ళు చెప్పినట్టుగా చెప్పొచ్చు. మనం ఎవరి ద్వారా మనం విని ఉంటాము, వాళ్ళది కదా అది, అట్లా చెప్పొచ్చు. అందుకే భగవాన్ కూడా చెప్తారు ప్రతి మాటలు కూడా, వాణి చదివేటప్పుడు కానీ చిత్రాలు చెప్పేటప్పుడు కానీ భగవాన్ వాచ పరమాత్మ ఇట్లా చెప్తున్నారు అని చెప్పాలి. లేదంటే అది నేను చెప్పినట్టుగా అహంకారం వచ్చేస్తుంది. సూక్ష్మ అహంకారం దీంట్లో కూడా వస్తుంది. ఆ సూక్ష్మ అహంకారం కూడా పాపమే. అందువల్ల ఎవరైనా ఏదైనా మంచి పాయింట్స్ చెప్పి ఉంటారు, మనం వింటాం, అది మనకు అనిపిస్తుంది క్లాస్లో చెప్పాలని. అయితే నాదిలాగా చెప్పకూడదు, నేను ఎవరి దగ్గర విన్నాను వాళ్ళు చెప్పినట్టుగా చెప్పేస్తే మన దొంగ కాదు, సత్యంగా ఉంటాం. థ్యాంక్ యూ దీది. ఎందుకు ఇక్కడ ఇట్లా చెప్తారంటే వాళ్ళకు మహిమ కావాలి అని చెప్పేస్తారు, నాంశాన్ కోసం అట్లా చెప్తారు. మరి దీది ఫెమిలియారిటీ అంటే అర్థం ఏమిటి దీది? ఫెమిలియారిటీ వల్ల కూడా సూక్ష్మ పాపం జరుగుతుంది అంటారు. మరి దీని నుండి ఎలా మనం ఫేస్ చేయడం, అంటే ముక్తమైపోవడం? ఫెమిలియారిటీ అంటే వాళ్ళు ఏమంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి అనుకుంటారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే వాళ్ళని 10 మంది మహిమ చేయాలి, 10 మంది వాళ్ళ వెనక రావాలి, 10 మంది ఏమి ఎక్కువ, అందరూ నా వెనకే రావాలి, అందరూ నన్నే ఇది చేయాలి అని అనుకుంటారు. అందువల్ల ఫెమిలియారిటీ చాలా తప్పు. ఇక్కడ మరి సూక్ష్మంగా ఫెమిలియారిటీ కామ్ వికారాన్ని రూపం కూడా ధారణ చేసుకుంటారు. అది సూక్ష్మ కామ్ వికారాన్ని అంశం ఫెమిలియారిటీ అనేది. ఇప్పుడు లౌకికంలో కూడా చాలామంది వాళ్ళ అలంకారం చేసుకుంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోసం. అంటే అందరూ వాళ్ళని చూసి వాళ్ళపైన ఆకర్షణ అయిపోవాలి అట్లా. అది సూక్ష్మంగా ఇది కామ్ వికారాన్ని లాస్ట్ అంశం. అది చాలా పెద్ద పాపం. కొన్ని రోజులు అట్లే అవుతూ 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 అది మరి బహిరంగంగా కామ్ వికారం వచ్చేస్తుంది, పబ్లిక్లో అట్లా అయిపోతుంది. అప్పుడు వాళ్ళపైన ఉండే అట్రాక్షన్ నుంచి ఏమవుతుందంటే వేరే వాళ్ళ బుద్ధి కూడా చెడిపోతుంది, వైబ్రేషన్ చెడిపోతుంది. వేరే వాళ్ళు వాళ్ళపైన ఆకర్షణ అయిపోయింది దానివల్ల ఇంకొక వాళ్ళు పడేస్తారు. వేరే వాళ్ళని పడేసే దానికోసమే ఈ ఫెమిలియారిటీ. సో అందువల్ల మనం ఎంత సింపుల్గా ఉండాలనో అంత సింపుల్గా ఉండాలి, ఎంత గుప్తంగా మనం ఉంటామో అంత మంచిది. ఇది ఫెమిలియారిటీలో గుప్తంగా ఉండేదానికి కాదు, అన్నిటిని ప్రత్యక్షం చేసి వాళ్ళపైన ఆకర్షణ అయ్యేట్టుగా చూపిస్తారు. సో అది మహాపాపం అయిపోతుంది తర్వాత.
సూక్ష్మ పాపమే పెద్ద పాపం అయిపోతుంది. ఉమ్. అది రాంగ్. సో, ఉమ్. దానికోసం వాళ్ళు ఎట్లా ఉండాలంటే గుప్త పురుషార్థి, గుప్తంగా ఏమైనా చేయాలంటే చేయాలి, చాలా సింపుల్గా ఉండాలి, ఉమ్. ఒక పద్ధతిలో మర్యాదగా ఉండేది నేర్చుకోవాలి. అప్పుడే ఈ సూక్ష్మ పాప నుంచి మనం ఫ్రీ అయిపోతాం. గుప్త అంతర్ముఖిగా ఉంటూ గుప్త పురుషార్థం చేస్తూ ఉంటే బాహ్యముఖత అనేది సమాప్తి అవుతుంది. థ్యాంక్ యూ దీది. మరి సమయం అనుసారంగా బాబా ఇచ్చినటువంటి గుణాలు శక్తులు మనము కార్యంలో ఉపయోగించలేదు అంటే అది కూడా సూక్ష్మ పాపం అవుతుందా దీది? అవును. ఎట్లా అంటే సమయానుసారంగా మన కార్యంలో యూజ్ చేయలేదంటే ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ కార్యం అక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది, చాలామందికి దాని నుంచి లాభం ఉంటుంది. సమయానుసారంగా మనం ఉపయోగం చేస్తే అప్పుడు అందరికీ లాభం వస్తుంది. సో ఆ టైం అయిపోయిన తర్వాత మనం అనుకుంటే ఎంతోమందిని మనం వంచిత చేసేస్తాం, వేరే వాళ్ళని వంచిత చేస్తాం, మనం వంచిత అయిపోతాం. వంచిత అయిపోయేది అంటేనే పాపమే. ఎందుకంటే అక్కడ దుఃఖాన్ని అనుభవం అవుతుంది, పశ్చాత్తాపం ఉంటుంది. సో సమయం అనుసారంగా మనం కార్యంలో యూస్ చేయలేదంటే శక్తులు కానీ గుణాలు కానీ జ్ఞాన పాయింట్స్ కానీ ఆ సమయం అయిపోయిన తర్వాత మనం అయ్యో ఇట్లా చేస్తే బాగుంటుంది అని పశ్చాత్తాపమే కదా. పశ్చాత్తాపం ఏమీ ప్రాప్తి లేదు. పశ్చాత్తాపంలో మనసులో దుఃఖాన్ని అనుభవం అవుతుంది, మనం వంచిత అయిపోతాం, వేరే వాళ్ళని కూడా మనం వంచిత చేసేస్తాం. అందువల్ల ఇది చాలా సూక్ష్మ పాపం. ఇదిను పాపమే. సంతోషం ఉండదు, దాంట్లో తృప్తి ఉండదు. మన సమయం కరెక్ట్ సమయంలో ఇది చేస్తామని చెప్పి ఒక తృప్తి కానీ దాని నుంచి లాభం కానీ తీసుకునేదానికి కాదు. అందువల్ల కరెక్ట్ టైంలో చేయాలి. మరి మన సంకల్పాలలో, మాటలలో, కర్మములో బ్యాలెన్స్ తీసుకురాకపోతే అది సూక్ష్మ పాపం ఏ విధంగా అవుతుంది దీది? అంటే ఒక దాంట్లో ఎక్కువ ఉంది, ఇంకొక దాంట్లో తక్కువ అయిపోతుంది. బ్యాలెన్స్ అంటే ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు జ్ఞానం ఉంది, యోగం, రెండింటిది బ్యాలెన్స్లో నడుచుకోవాలి. ఒకవేళ యోగం ఎక్కువ ఉంది, జ్ఞానం తక్కువ ఉందంటే కూడా మనకు కొన్ని విషయాలు అర్థం కాదు, ఏం చేయాలనేది అర్థం కాకుండా యోగం ఒకటే యూస్ చేస్తే కూడా మనకు ప్రాప్తి ఎక్కువ లేదు. జ్ఞానం మరి యోగం, యోగం ఆధారంలో జ్ఞానం, అప్పుడు అది బ్యాలెన్స్. అట్లనే స్నేహం మరి శక్తి, స్నేహం కూడా ఇవ్వాలి. అయితే లాను ప్రయోగం చేసుకోవాలి. లా లేకుండా స్నేహం మాత్రమే ఉంటే అది అటాచ్మెంట్లో వచ్చేసి మనం వంచిత చేసేస్తాం. ఓన్లీ లాను ఉండకూడదు. ఓన్లీ లా అనుసారంగా స్ట్రిక్ట్గా మనం వేరే వాళ్ళని నడిపిస్తే వాళ్ళకు ఆత్మిక ఫీలింగ్స్, ప్రీతి అనుభవం కాలేదంటే మనసుకు శక్తి రాదు. వీరు నాకే ఎందుకు ఇలా చెప్తారు అనుకుంటారు. అట్లాను చెప్తారు, వాళ్ళకు అనుకుంటారు ఎప్పుడు ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఒక ఆత్మిక ప్రీతియే లేదే అట్లా అనిపించి వాళ్ళ మనసుకు అంటే టర్న్ అయిపోతారు వాళ్ళు. అందువల్ల లవ్ అండ్ లా బ్యాలెన్స్లో ఉండాలి. మరి జ్ఞానం యోగంలో బ్యాలెన్స్ ఉండాలి. మరి యోగా మరి సేవలో బ్యాలెన్స్ ఉండాలి. చాలా విషయాలు ఇట్లా రెండు మాటలు ఉంది. ఆ బ్యాలెన్స్లో నడుచుకుని పోతూ ఉంటే మన మనసులో సమానత అనేది వస్తుంది. ఇట్లా సమానంగా ఉంటాం. లేదంటే ఒక సైడ్ ఇట్లా వంగిపోయినామంటే అక్కడ దుఃఖాన్ని ప్రాప్తి ఉంటుంది. ఇంకొకటి ప్రాప్తి కాలేదు, ఒకటి ప్రాప్తి అయిందంటే ఆ ప్రాప్తి నుంచి వంచిత. ఇప్పుడు జ్ఞానం ఆధారంలో ఏదైనా ప్రాప్తి కావాలి, అది తక్కువ ఉంది అంటే ప్రాప్తి కాదు. మరి యోగం మాత్రం ఎక్కువ ఉంటుంది, జ్ఞానం లేదు. జ్ఞానం ఎక్కువ ఉంటుంది, యోగం తక్కువ ఉంది, ఏదో ఒకటి వంచిత అయిపోతాం, ప్రాప్తి ఉండదు. ఎక్కడంతా ప్రాప్తి లేదు, ఎక్కడంతా వంచిత అయ్యే మాటలు వస్తుందో, ఎక్కడంతా మన మనసు దుఃఖాన్ని అనుభవం చేస్తుందో అదన్నీ సూక్ష్మ పాపం నుంచి అయ్యేది. సూక్ష్మ పాపమే అవుతుంది.
మరి ఒక్కొక్కసారి మనము ఆలోచించకుండా కర్మ చేసేస్తాము, పరిస్థితుల వల్ల, కొన్ని ఒత్తిడిల వల్ల, అంటే టెన్షన్స్ రూపంలో వచ్చి ఆలోచించకుండా చేసేస్తాము. అయితే దాన్ని చేసిన తర్వాత ఆలోచిస్తాము, అరే ఇలా చేయకుంటే బాగుంటా ఉండే అనిపిస్తుంది. ఆల్రెడీ కర్మ జరిగిపోయి ఉంటుంది, మరి మళ్ళీ ఆలోచించడం కూడా సూక్ష్మ పాపం అవుతుంది. అది ఇది గ్యారంటీ అవుతుంది. అంటే పని జరిగిన తర్వాత ఆ సమయంలో మనం కరెక్ట్గా దాని అనుసారంగా చేయలేదు, తర్వాత అనుకుంటాం ఇట్లా చేసి ఉంటే బాగుంటుంది కదా అంటున్నాం. అక్కడ ఏం పశ్చాత్తాపమే కదా ఉంది. ఆ పశ్చాత్తాప అనుభవం చేసేది కూడా మనకు ప్రాప్తి నుంచి వంచిత అయ్యేదే కదా. అదే బాగా ఆలోచన చేసి మనం చేసి ఉంటే, ఏదైనా కర్మ చేసిన ముందు రైటా రాంగా అని మనం తెలుసుకుని చేసి ఉంటే అప్పుడు మనకు ప్రాప్తి అనేది ఉంటుంది. ఏదో ఒకటి వేరే వాళ్ళ ఒత్తిడి నుంచి ఏమి అనుకోకుండా మన ఫోర్స్గా చేసేస్తే తర్వాత మనకు ప్రాప్తి నుంచి వంచిత అయిపోతాం. అక్కడ ఏం మనకి కావాల్సింది ఉందో అది రిజల్ట్ లేదు, సేవ కాలేదు అంటే అది పాపమే అయిపోతుంది. అది నువ్వు పాపమే. అది మరి స్వయాన్ని మియా మిట్టు అని భావిస్తూ ఉంటే అది కూడా సూక్ష్మ పాపమే అవుతుంది. అది అదేమో చాలా పాపం. మియా మిట్టు కాకూడదు. మియా మిట్టు అంటే సెల్ఫ్ బోస్టింగ్, తనదే చెప్పుకుంటూ ఉంటారు. నేను ఇట్లా చేశాను, నేను అది చేశాను, నేను ఇది మైపన్ అక్కడ వస్తుంది. ఆ మైపన్ అనేది పరమాత్మ దగ్గర ఉండి దూరం చేస్తుంది మన. వాస్తవంగా చూస్తే మనకు ఈ శక్తి వచ్చింది ఎక్కడి, జ్ఞానం ఎవరి దగ్గర ఉండి దొరికింది, ఎన్ని విశేషతాలు ఎక్కడి నుంచో వచ్చింది. సోర్స్ ఎవరు? భగవానే కదా, శివబాబా. సో శివబాబాని మర్చిపోయి నేను 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 అని అందరికీ చెప్తూ ఉంటే అదే మియా మిట్టు. అది కూడా పాపమే. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా మన పరమాత్మ స్మృతి అక్కడ ఇవ్వలేదు. నా స్మృతి వాళ్ళకి ఇచ్చినానే కానీ భగవాన్ స్మృతి ఇచ్చినానా లేదు. అందువల్ల అది కూడా పాపం. పుణ్యకార్యం ఏమంటే ప్రతి ఒక్కరికి పరమాత్మ స్మృతి ఇచ్చేది. మనం ఏ పని చేస్తూ ఉంటేనే సరి, మన శబ్దం ఏం శబ్దం ఉంటేనే సరి, దాంట్లో భగవాన్ ప్రత్యక్షమయ్యేదే పుణ్యం. భగవానికి బదులుగా నేను ప్రత్యక్షం, నా కోసం నేను చేసుకుంటాను, నన్న మహిమ నేను చేసుకుంటున్నాను, అది కూడా పాపమే అవుతుంది. అక్కడ కూడా వంచిత అయిపోతాం మనం ప్రాప్తి నుంచి. మరి మనం ఒక్కొక్కసారి అనుకోకుండానే వీరు ఇంతే, వీరు మారరు అని నెగిటివ్ థాట్స్, వారి పట్ల అశుభ భావన కలుగుతూ ఉంటుంది. దీని ప్రభావం నుండి మనం ఎలా ముక్తి అవ్వాలి దీది? ఇక్కడ ఏమంటే ఇప్పుడు సంగం యుగ సమయం జరుగుతూ ఉంది. ఈ సంగం యుగాన్ని అర్థమే ఏమంటే పరివర్తన సమయం. ఈ రోజు లేదంటే రేపు గ్యారంటీ పరివర్తన అవుతారు. భగవాన్ వాచ ఇది. భగవాన్ ఏం చెప్పినా సత్యం. భగవాన్ వాచ ఈ రోజు లేదంటేను రేపు పరివర్తన అయ్యేది గ్యారంటీ. ఏంటంటే ఈ టైమే అట్లా ఉంది. మనం మరి మారరు మారరు అని చెప్పి చెప్తే అది వాళ్ళకు శ్రాపం అయిపోతుంది. సో మన నోటి నుంచి మనకు శ్రాపం ఇవ్వకూడదు. శ్రాపం ఇస్తామంటే మనం ఏం చేస్తాం? పాపమే చేస్తాం లేదా? ఎవరికి శ్రాపం ఇవ్వకూడదు. వీళ్ళు మారరు, వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇంతే అని చెప్పకూడదు. భగవాన్కు విరుద్ధమైన మాట అది. అంటే మనం ఏం చెప్తామో అది పరమాత్మకు చాలా విరుద్ధం. అట్లా విరుద్ధంగా నడుచుకునేది కూడా విపరీత బుద్ధి. విపరీత బుద్ధి వినశ్యంతి. టైం మార్చేటప్పుడు భగవాన్ వచ్చినారు మార్చేదానికి, మన ఎవరు మరి వాళ్ళకు శ్రాపం ఇచ్చి మారరు అని చెప్పేది. శుభభావన పెట్టాలి, శుభభావన పెట్టాలి. వాళ్ళు గ్యారంటీ మారుతారు. టైమే అట్లా ఉంది. తెలుసుకొని అవగాహన శక్తితో వారే పరివర్తన అవుతారు. సహయోగం ఇవ్వాలి, మార్చేదానికి సహయోగం ఇవ్వాలి. మన మనసులో వారి పట్ల ఎలాంటి అశుభ భావన లేకుండా వీరు
శుభభావన పెట్టడం ద్వారా మనం సూక్ష్మ పాపాల నుండి కూడా విముక్తి అవుతామని దీదీ చాలా చక్కగా తెలియజేశారు. దీదీకి చాలా చాలా థ్యాంక్స్. మరి మనము అందరూ నన్ను అంటే కర్మ చేస్తూ ఉంటాము, అందరూ నన్ను బాగా మెచ్చుకోవాలి అనే భావనతోనే అందరికీ ఉంటుంది. అయితే కొందరిలో జిద్దు సంస్కారం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వినాలి, సో నేను అంటే స్వయాన్ని నేను సత్యంగా ఉన్నాను, నా మాటలు వినాలి, తెలుసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి అనేటువంటి ఈ జిద్దు సంస్కారం అనేది సూక్ష్మ పాపం అనిపిస్తూ ఉంది. దీనిని ఎలా మనము ఈ జిద్దు సంస్కారాన్ని ఏ రూపంలో మనం తొలగించాలి దీది? అంటే జిద్ అంటే హఠం. హఠం ఏదైనా ఒక విషయంలో హఠం చేయి. హఠం చేస్తున్నారంటే వాళ్ళు చాలా మంచి విషయాల నుంచి కూడా వంచిత అయిపోతారు. యూజువల్లీ అందరికీ మంచి వాళ్ళగా ఉండాలని అనిపిస్తుంది, అయితే ఆ మంచితనం నుంచి వంచిత అయిపోతారు. ఎందుకంటే ఈ జిద్దు చేసేది ఇది బాబా చెప్పినది చాలా పాపం అయిపోతుంది. మనం మంచి కార్యం చేస్తూ పోతూ ఉండాలి. దానికి మంచి కార్యం ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడు మనం పెద్దవాళ్ళకు ఒబీడియంట్గా ఉంటాము అప్పుడు. సో ఎప్పుడు ఒబీడియంట్గా ఉంటాం, ఆజ్ఞాకారిగా, అప్పుడే ఈ సిద్ధు సంస్కారాన్ని మనం జయించవచ్చు. సో లక్ష్యం పెట్టుకోవాలి, పెద్దవాళ్ళు ఏం చెప్పినా నేను చేయాలి. అంటే పెద్దవాళ్ళు అంటే శ్రీమత్ అనుసారంగా వాళ్ళు డైరెక్షన్ ఇచ్చేది. మరి పరమాత్మ శ్రీమత్తునే నేను పూర్తిగా ఫాలో చేయాలి. నాదే కావాలి జిద్దు అట్లా అనుకోకూడదు. అట్లా అనుకుంటే దాంట్లో ఏది మంచిది ఏది చెడ్డది తెలియదు వాళ్ళకి. భగవాన్ వాక్యం శ్రీమతం గ్యారంటీ మంచిది, దానికి ఒబీడియంట్గా ఉంటే ఈ జిద్దు చేసే సంస్కారం వెళ్ళిపోతుంది, హఠం ఉండదు. హఠం చేసే వాళ్ళకు లాభం ఏమీ లేదు. చాలా విషయాల నుంచి వాళ్ళు వంచిత అయిపోతారు. మంచిగా ఉండాలి అనుకుంటే కూడా వాళ్ళ అందరూ మనసును జయించేదానికి కాదు. అందువల్ల ఒబీడియంట్గా ఎప్పుడు ఉంటామో ఆజ్ఞాకారిగా, అప్పుడు మనం ఈ జిద్దు చేసే సంస్కారం వెళ్ళిపోతుంది. అట్లా లక్ష్యం మార్చుకోవాలి. జిద్దు ఇప్పుడు విల్ పవర్ ఏమో ఉండాలి. విల్ పవర్ని అంటే దేహాభిమానిలో యూజ్ చేసేది హఠంని చెప్తారు. అదే ఆత్మాభిమానిలో ఉండి శ్రీమత్ అనుసారంగా నేను బాబా చెప్పేది చేయాలని ఉంటే అది విల్ పవర్గా మారుతుంది. ఆ దేహాభిమానిలో వచ్చి నేను ఈ కార్యం తీరాలని అనుకుంటే అది హఠం అయిపోతుంది. సో హఠానికి విల్ పవర్కు తేడా అదే. అయితే దేహాభిమాని నుంచి యూజ్ చేస్తే హఠం, ఆత్మాభిమానిలో శ్రీమత్ అనుసారంగా చేస్తే అది విల్ పవర్ అయిపోతుంది. సో దానికి బాబా దగ్గర ఒబీడియంట్గా ఉండాలి, అప్పుడు దానికి జయించేస్తామని. సో దేహాభిమానితో జిద్దు చేసి హఠం చేస్తే పాపం అయిపోతుంది. దాన్నే విల్ పవర్గా మార్చుకొని బాబా చెప్పేదాన్ని చేస్తే పుణ్యం జమ అయిపోతుంది, అందరికీ లాభం ఉంటుంది. థ్యాంక్ యూ దీ. మరి కొందరు బాబా ఎంత మురళిలో చాలా విశేషతలు నింపుతూ మీరు చాలా ఉన్నతమైన వారు, బ్రాహ్మణ కులభూషణ ఆత్మలు అని అనేక రకాల స్వమానాలు ఇచ్చినా కూడా కొందరు పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే జరిగిపోయిన దాన్ని గతాన్ని తలుచుకుంటూ ఈ బ్రాహ్మణ జీవనంలో అనుభవించాల్సిన ఆ యొక్క ఆనందము, ఖుషి, నష, ఆ సంతోషం నుండి వంచిత అయిపోతూ ఉంటారు. అయితే ఈ గతాన్ని తలుచుకుంటూ వర్తమానంపై అటెన్షన్ పెట్టకపోవడం అనేది కూడా సూక్ష్మ పాపం అవుతుంది. అది ఇది విషయం అదే అప్పుడే చెప్పాను. దేని నుంచి లాభం లేదు, దేని నుంచి అన్నిట్లా వంచిత అయిపోతాము, అదన్నీ కూడా పాపమే.
మనకు ఇప్పుడు సమయం ఏమంటే సంగం యుగానికి సమయం. సెకండ్లో పాస్ట్ ఇస్ పాస్ట్, ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఫ్యూచర్ కోసం ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనం ఏం చేయాలనో అది చేయాలి. సో ఫ్యూచర్ పాస్ట్ని గురించి అనుకునే ఉంటాయి, ఇప్పుడు ఏం చేయాలనో అది చేసానికి కాదు. మనం మళ్ళీ పాస్ట్లో పోయేదానికి కాదు. ఇప్పుడు నిన్న మొన్న ఏమో జరిగి ఉంటుంది, మన పోదామా మరి దాని గురించి అనుకుని ఉంటే మనం ఇప్పుడు ఏమి లాభం ఉంటుంది, ఏమనుకుంటారో అది కదా మీరు అయిపోతారు. జైసే సోచేంగే వైసే బనేంగే. పాస్ట్ని గురించి అనుకునే ఉంటే మీరు వెనకపోయినారు, ముందు పోలేదు. మరి సో ముందు పోవాలంటే అట్ ప్రెసెంట్ భగవాన్ ఇప్పుడు ఏం చేయని చెప్తారు అది ఇప్పుడు చేయాలి. ఈరోజు చేసేదాన్ని వదిలేసి వెనక అనుకోకూడదు, ఫ్యూచర్ని అనుకోకూడదు. ఫ్యూచర్ని అనుకునేది డ్రీమ్ అయిపోతుంది, వెనకది అనుకునేది మన వెనక పోయినామని అర్థం. ఇట్ అట్ ప్రెసెంట్ లివ్ ఎట్ ప్రెసెంట్ అని చెప్తారు. ఇప్పుడు ఉండే జీవనాన్ని బాగా చేసుకొని ఉంటే రేపు అది మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది. సో ఈరోజు చేసేది వదిలేస్తే రేపు మనకు ఏం రిజల్ట్ వస్తుంది, ఏమి రాదు. మరి బాబా కూడా ఒక్కొక్కసారి పిల్లలు ఈ డ్రామా రెడీ అయిపోయింది ఆల్రెడీ, ఇది రిపీట్ అవుతూ ఉంది, నథింగ్ న్యూ అని చెప్తూ ఉంటారు. అయితేనూ పిల్లలు గతాన్ని తలుచుకుంటూ సమయాన్ని వృధా చేసేసుకుంటూ ఉంటారు. అయితే దీని నుండి బయటపడాలి అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ పైన, అంటే సమయం పైన మనము చాలా అటెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు సర్వ ప్రాప్తులతో స్వయాన్ని నింపుకోవాలి అని దీది చాలా చక్కగా తెలియచేశారు. మరి కొందరైతే బాబా చెప్తూ ఉన్నారు, రేస్ చేయండి పిల్లలు, రీస్ చేయకండి అని చెప్తారు. అంటే కంపారిజన్ చేయకూడదు, కాంపిటీషన్లో రాకూడదు అని బాబా తెలియచేస్తున్నారు. అయితే ఒక్కొక్కసారి సంఘటనలో ఉన్నప్పుడు మనలో విశేషతలు బాగా ఉన్నప్పుడు కొందరు వాళ్ళని బాగా మెచ్చుకుంటారు, అప్పుడు మనకి కంపారిజన్ చేసుకుంటాము, మన మనసులో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే అలా మనసుని ఒక దిగజారిపోయే విధంగా నెగిటివ్ థాట్స్తో ఫీలింగ్ చేసేది కూడా సూక్ష్మ పాపం అవుతుంది. అది అవును. మరి అంటే రీస్ చేసేది అంటే ఈర్ష్య ఉంది నాకు. ఈర్ష్య, ఎవరు మనసులో ఈర్ష్య ఉంటుందో వాళ్ళే రీస్ చేస్తారు. రేస్ చేయాలి. రేస్ చేసేదంటే ఆటలాగా, బాబా తలంపులో ఆట అయిపోతుంది. దేనికైనా రేస్ చేయొచ్చు. స్కూల్లో కూడా పిల్లలకు గేమ్స్ పీరియడ్లో రేస్ ఉంటుంది. రేస్ కంపల్సరీ చేస్తే ఉమంగు ఉత్సాహం ఉంటుంది. రీస్ చేస్తే ఉమంగు ఉత్సాహం వెళ్ళిపోతుంది, ఈర్ష్య ఉంటుంది. ఎప్పుడు లోపల కుళ్ళిపోతూ ఉంటారు, వేరే వాళ్ళు ముందు పోయి చూస్తూ ఉంటారు. అందువల్ల రీస్ చేస్తే చేయకూడదు, దానికి బదులుగా రేస్ చేయాలని వాళ్ళ విశేషత ఆధారంలో వాళ్ళు ముందు పోతూ ఉన్నారు. వాళ్ళనే మనం చూస్తే మన వెనకే పోదాం, కానీ ముందు పోయేదానికి లేదు. ఇప్పుడు ఒకరిలో విశేషత ఉంది, వాళ్ళ విశేషత ఆధారంలో వాళ్ళేమో ముందు పోదానే ఉన్నారు. నేను దాన్ని చూసి ఈర్ష్యాకు వశం అయ్యేసి రీస్ చేస్తూ ఉంటామంటే వాళ్ళ పార్ట్ వాళ్ళది, నా పార్ట్ నాది. వాళ్ళని చూస్తే నా పార్ట్ నేను సరిగ్గా చేసానికి లేదు. అయితే మన లోపల నేను ఇలా ఉండలేకపోయానే, నాకు ఆ విశేషతలు లేవే అని స్వయానికి స్వయమే వాళ్ళు ఫీల్ చేస్తారు. కానీ అట్లా ఫీల్ చేసేది అంటే స్వయమే నష్టమయ్యేది, దానికి బదులుగా పోయేదానికి లేదు. వాళ్ళు చేసుకొని వాళ్ళ విశేషత చూస్తే మనకు సంతోషం కావాలి. నేను విశేషతాన్ని ధారణ చేసుకోవచ్చు, కానీ నాకు ఇచ్చిన పార్ట్ కూడా నేను చెయ్యాలి కదా. నీ పార్ట్ నేను ఎట్లా చేశాను, నా పార్ట్ ఇంకొకరు చేశానికి లేదు, వేరే వాళ్ళ పార్ట్ నేను చేశాను. అందువల్ల ఇక్కడ రీస్ అనేది తప్పైపోతుంది. నేను నా విశేషతలో ఎంతైనా ముందు పోవచ్చు, వాళ్ళకంటే కూడా ముందు పోవచ్చు. దాన్ని మనం మర్చిపోదాం రీస్ చేసేదాని వల్ల. రీస్లో ఈర్ష్య ద్వేషం వస్తూ ఉంటుంది.
దీది. అది మహాపాపం అయిపోతుంది. మన స్టమక్ బర్న్ అవుతూ ఉంటుంది, మన హార్ట్ బర్న్ అవుతూ ఉంటుంది. మరి మనం ఏమి చేస్తానికి లేదు, ఉమంగ్ ఉత్సాహం వెళ్ళిపోతుంది, నిర్బలంగా అయిపోతాం. మరి యోగం కుదరదు, వాళ్ళదే చూస్తూ ఉండే దానివల్ల మనకి యోగం కుదరదు. సో నా విశిష్ట ఆధారాలు ఎప్పుడు నేను ముందు పోదాను, బాబా దాన్ని యూస్ చేసుకుంటే నేను ముందు పోతూ ఉంటాను. నా విశేషతాన్ని బాబా కార్యానికి యూస్ చేస్తూ ఉండి ముందు పోయేది రేస్. స్వయం ఉన్నతి కోసమే మనం శుభచింతకాత్మలయ్యి స్వజాగృతిలోనే ఉన్నప్పుడు మనం రేస్ చేస్తాం, కానీ ఇతరులతో పోల్చుకోకుండా ఉంటాము. ఇప్పటి వరకు మనము సూక్ష్మ పాపాలు అంటే ఏమేమి అని తెలుసుకున్నాము. అలాగే సూక్ష్మ పాపాల నుండి ఎలా మనం బయటపడాలి, అంటే ఓవర్కమ్ ఏ విధంగా చేయాలి, ఆ శక్తిని ఎలా చూపించాలి అనేటువంటి విషయాలు రాజయోగిని బ్రహ్మకుమారి సుగంధక్కయ్య గారు చాలా చక్కగా మనకు తెలియచేశారు. మరి వారికి హృదయపూర్వకంగా చాలా చాలా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి మీకు కూడా ప్రశ్నలు ఉన్నట్లయితే యూట్యూబ్లో లైవ్ చాట్ అని వస్తుందన్నమాట. అందులో మీరు మీకున్న ప్రశ్నలను అడగవచ్చు. అలాగే ఫోన్ కాల్ ద్వారా కూడా మీ ప్రశ్నలను దీదీ గారితో అడిగి ప్రశ్నలకు సమాధానాలను పొందవచ్చు. మరి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాము. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి.